ఢిల్లీ ఆవో బంజారా బజావో నగారా అనే కార్యక్రమానికి వచ్చిన మా ప్రజాప్రతినిధులు నిన్నటి వరకు కార్యక్రమాలు చేసి ఈరోజు తెలంగాణ వాసులమైన మేము, తెలంగాణ గిరిజనులైన మేము, మరి సోనియా గాంధీ గారు వారి పార్టీని కూడా తాకట్టు పెట్టి, కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి 60 సంవత్సరాల ప్రజల కోరికను తీర్చి మరి వాళ్ళ యొక్క త్యాగాలను చూసి వారు తెలంగాణ ఇచ్చినందుకు ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. ఈ ప్రకటన ఈరోజు బంజారా భారత్ యొక్క తెలంగాణ శాఖకి కోఆర్డినేటర్స్గా, అదే రకంగా బంజారా భారత్ కోర్ కమిటీ ఒకటి 2 నిమిషాల్లో అనౌన్స్ చేసి తర్వాత మేము ఒక 10 నిమిషాల్లో మా కార్యక్రమం ముగిస్తామని మీ అందరినీ స్వాగతం పలుకుతున్నా. మీ అందరి ప్రేమ అనురాగాలకు అభిమానాలకు నా యొక్క ధన్యవాదాలు చెప్పండి. ఈరోజు బంజారా భారత్ యొక్క కోర్ కమిటీ మరియు కోఆర్డినేషన్ కమిటీ మరియు మహిళా కమిటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలు 14 కోట్ల మందికి ఒకే వేదిక ఉండాలని చెప్పేసి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రవీంద్ర నాయక్ గారి ఆదేశాలతో ఈరోజు నేషనల్ కోర్ కమిటీ మెంబర్స్ మరియు నేషనల్ ఉమెన్ కన్వీనర్గా కూడా ప్రకటించబోతున్నాం. వారి పేర్లను ఇప్పుడు నిన్న జరిగినటువంటి 2 రోజుల కార్యక్రమము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా, అలాగే నిన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 18-20 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా ప్రతినిధులకు మరొకసారి వారికి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు నేషనల్ కోర్ కమిటీ మెంబర్స్గా పృథ్వీ సింగ్ రాథోడ్ న్యూఢిల్లీ నుంచి, అలాగే జేపీ పవర్ ఇక్కడ మన ఢిల్లీ వాసి, అలాగే నాగమణి నాయక్ రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ, జగన్ నాయక్ విస్లావత్, రవి నాయక్ రాథోడ్ తమిళనాడు, ఆర్పి సింగ్ బాణోత్ మన ఉత్తరప్రదేశ్, తర్వాత శేఖరప్ప నాయక్ కర్ణాటక, లాల్ సింగ్ నాయక్ గోవా, పవన్ నాయక్ ఆర్ చౌహాన్ మధ్యప్రదేశ్, రామ్ సింగ్ భాయ్ బంజారా గుజరాత్, అలాగే రోహిత్ రాథోడ్ ఉత్తరాఖండ్, శ్రావణ్ బంజారా రాజస్థాన్, కేశవ్ నాయక్ ఒడిశా, అజయ్ నాయక్ ఛత్తీస్గఢ్, ముఖ్తార్ కాలియా నాయక్ జమ్మూ కాశ్మీర్, కర్తార్ చంద్ హర్యానా, సాధు సింగ్ రాథోడ్ పంజాబ్, అభయ్ సింగ్ పవర్ హిమాచల్ ప్రదేశ్, అలాగే భీమా నాయక్ ఆంధ్రప్రదేశ్, అలాగే జబ్బర్ లాల్ సబావత్ నేషనల్ మీడియా కోఆర్డినేటర్గా నియమిస్తూ ఈరోజు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ రవీంద్ర నాయక్ గారు వారి ఆదేశాల ప్రకారం ప్రకటించాను. అలాగే నేషనల్ ఉమెన్ కన్వీనర్గా, అలాగే బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర కమిటీని కూడా కోఆర్డినేషన్ తెలంగాణకు సంబంధించింది కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా జగన్ నాయక్ విస్లావత్, అలాగే కన్వీనర్గా హనుమాన్ నాయక్, కోర్ కమిటీ మెంబర్స్గా బోనా నాయక్, రఘురామ్ రాథోడ్, రవి రాథోడ్, రాఘవన్ నాయక్, హనుమంతు నాయక్, గ్వారియా మహేందర్ నాయక్. ఇది కమిటీ ముఖ్యంగా యువకులకు, ఎక్కువ శాతం యువకులు ఉన్నారు కాబట్టి యువకులను ఆర్గనైజ్ చేయడానికి మీ మీడియాతో యువకులతో మంచి సంబంధాలు కలిగినటువంటి యాక్టివ్ నాయకులు అశోక్ రాథోడ్ యూత్ బంజారా భారత్ తెలంగాణ స్టేట్కి కోఆర్డినేటర్గా వారిని నియమించడం జరిగింది.